సన్నద్ధతతో పాటు ప్రజల సన్నద్ధతతో కూడా మనం చర్యలు తీసుకుంటూ ఉన్నాం. రేపు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యల గురించి, ప్రజలు ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలనే దాని గురించి కూడా మాక్ డ్రిల్స్ మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే పాకిస్తాన్ కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించింది. పాకిస్తాన్లో కొన్ని సైరన్లు ఏర్పాటు చేసి ఏదైనా వైమానిక దాడులు జరిగితే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంపై పాకిస్తాన్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అని ఆదేశాలు కూడా జారీ చేశాం. రేపు భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న నేతలు కూడా మాట్లాడారు. ఎప్పుడు యుద్ధం జరగబోతోంది అని, అంటే భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్పై దాడి చేయబోతోంది అనే దాని గురించి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారతదేశం 10-11 తారీఖులలో ఒక పరిమిత సంఖ్యలో ఒక చిన్నపాటి దాడులు చేసే అవకాశం ఉంది అని అబ్దుల్ బాసిత్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఇండియా విల్ లైక్లీ క్యారీ అవుట్ ఇట్స్ లిమిటెడ్ మిస్అడ్వెంచర్ అగేన్స్ట్ పాకిస్తాన్ after victory of celebrations in Russia perhaps on 10th or 11th May. 10-11 తేదీలలో భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయబోతోందా? మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నామా? 10-11 తారీఖుల్లో ఏం జరగబోతోంది? ఈ విషయంపైనే ఇప్పుడు పాకిస్తాన్ మల్లగుల్లాలు పడుతోంది. పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఇంతకు ముందు మనం చూసాం, వారం రోజుల క్రితం పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో మనం చూసాం. భారతదేశం రాబోయే 24 లేదా 36 గంటల్లో మాపై ఎయిర్ స్ట్రైక్స్ చేయబోతోంది అంటూ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. రక్షణ శాఖ మంత్రి కూడా అదే మాట్లాడాడు. భారత్ మాపై ఎయిర్ స్ట్రైక్స్ చేయబోతోంది, మా దగ్గర ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అంటూ రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు. అలాగే రైల్వే శాఖ మంత్రి కూడా మాట్లాడాడు. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మేం నంబర్స్ గురించి మాట్లాడుకోము, కేవలం మా సంప్రదాయ అణుబాంబులను ఉపయోగిస్తాము అంటూ ఆ దేశ రైల్వే శాఖ మంత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ నిజానికి సమాచార శాఖ మంత్రి అన్నట్టుగా మనం 24 గంటల్లోనో 36 గంటల్లోనో వాళ్ళ దేశంపై ఎటువంటి సైనిక చర్య తీసుకోలేదు. మన త్రివిధ దళాలకు మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. త్రివిధ దళాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఓకే, ఎటువంటి చర్య తీసుకున్నా ఓకే, డే టైం ప్లేస్ ఎక్కడ ఫిక్స్ చేసుకున్నా ఓకే అంటూ మనం సంకేతాలు ఇచ్చాం. మనం మన త్రివిధ దళాలను పూర్తి సన్నద్ధతను ప్రకటించాం, పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. రేపు ప్రజలు అత్యవసర సమయాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఏదైనా పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రతి దాడి జరిగితే ఆ దాడి ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సైరన్ మోగితే భారతదేశంలో ప్రజలు ఏ విధంగా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి అన్న దాని గురించి రేపు మనకి ఒక మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. RTV ఆ మాక్ డ్రిల్ గురించి కూడా మీకు సమాచారం అందిస్తూ ఉంటుంది. యుద్ధానికి భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి సంబంధించి అందరికంటే వేగంగా, అందరికంటే ఎక్కువగా అప్డేట్స్ అందిస్తున్నది కేవలం RTV మాత్రమే. నిరంతరం RTV భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న సంబంధాల గురించి, పరిస్థితుల గురించి మీకు సమాచారం అందిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు రేపు భారత ప్రభుత్వ ఆదేశాలతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే మీరు RTVని నిరంతరం చూస్తూనే ఉండండి. ఆ మాక్ డ్రిల్ గురించి మీకు సమాచారాన్ని అందించబోతుంది. మాక్ డ్రిల్ ఒకవేళ సైరన్ మోగితే వెంటనే ఏ విధంగా తప్పించుకోవాలి అన్న దాని గురించి. ఎందుకు అంటే పాకిస్తాన్ కూడా ఫిక్స్ అయిపోయింది వాళ్ళపై దాడి ఏ విధంగా జరగబోతుందని. కానీ పాకిస్తాన్కి అంతు చిక్కనిది ఏంటి అంటే మనం ఏ తేదీల్లో ఎక్కడి నుంచి ఏ విధంగా దాడి చేయబోతున్నామో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. మనం చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. బహుశా మీరు కమెంట్స్లో చూసినా ఎప్పుడు యుద్ధం అదుగు అంటున్నారు, ఇదిగో అంటున్నారు, ఆ తేదీ అంటున్నారు, ఈ తేదీ అంటున్నారు, 10 రోజులు గడిచిపోయాయి, 15 రోజులు గడిచిపోయాయని ఒక భావోద్వేగంలో మన ప్రజలు మాట్లాడుతూ ఉంటుంటారు. RTV నిరంతరంగా యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పొచ్చు, ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే మేము చెప్తూ ఉన్నాం. అప్పుడు కూడా ప్రజలు ఏది యుద్ధం అని అంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం, సైన్యం చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. అందుకే రేపు మొత్తం భారత ప్రజలందరూ కూడా
ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేది రేపు ప్రభుత్వం చెప్పబోతుంది. ఆ విషయాన్ని కూడా ఆర్టీవీ అందరికంటే ముందుగా ఎక్కువ చోట్ల నుంచి ఆ సన్నద్ధత ఏర్పాట్లు మీకు చూపించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది కేవలం ఆర్టీవీ మాత్రమే. గ్రౌండ్లో ఏం జరుగుతోంది అన్నది పూర్తి సమాచారం ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే వేగంగా చూపిస్తున్నది ఆర్టీవీ మాత్రమే. సో ఇప్పుడు రేపు ఆ మాక్ డ్రిల్ ఏర్పాట్లను కూడా మీకు ఆర్టీవీ అన్ని సెంటర్ నుంచి చాలా చోట్ల నుంచి చూపించడానికి ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్లో జరిగే మాక్ డ్రిల్స్ కూడా అందరికంటే ముందుగానే కుదిరితే ఈ రోజే మీకు చూపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ 10-11 తేదీలలో ఏం జరగబోతోంది అన్నదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 10-11 తేదీలలో ఏదో జరగబోతుంది. 10-11 తేదీలలో భారతదేశం మాపై ఒక చిన్న యుద్ధమే చేయబోతుంది, అంటే చిన్న అటాక్ చేయబోతోంది అని పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అంటున్నాడు. ఒక్కసారి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ ఏం ట్వీట్ చేశాడో మరొకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ఇప్పటికే మనం యుద్ధ సన్నాహాలు చూస్తున్నాం. గంగా ఎక్స్ప్రెస్ వే పైన మన యుద్ధ విమానాలు దించి మాక్ డ్రిల్స్ చేశాం. మన సైనిక త్రివిధ దళాలకు సంబంధించిన మాక్ డ్రిల్స్ అయిపోయాయి. ఏ క్షణమైనా ఏమన్నా జరిగే అవకాశం ఉంది. ఇక ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాకిస్తాన్ ప్రతి చర్యకు మనం ఏ విధంగా తప్పించుకోవాలి అన్న విషయం గురించి ప్రజలు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం. రేపు ప్రజా సన్నద్ధత గురించి మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాం. ఒకసారి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ చేసిన ట్వీట్ అది. ఇండియా విల్ లైక్లీ క్యారీ అవుట్ ఇట్స్ లిమిటెడ్ మిస్అడ్వెంచర్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆఫ్టర్ విక్టరీ సెలబ్రేషన్స్ ఇన్ రష్యా పెర్హాప్స్ ఆన్ 10th or 11th May. 9వ తారీఖున రష్యా విక్టరీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతోంది. 9వ తారీఖున రష్యా విక్టరీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఆ విక్టరీ సెలబ్రేషన్స్ తర్వాత అంటే 10-11 తేదీల్లోనే మనం పాకిస్తాన్ని కొట్టబోతున్నామనే పాకిస్తానే అంటుంది. ఇంతవరకు మనం కేవలం సన్నద్ధత గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, సైనిక దళాలు ఏ విధంగా సన్నద్ధతతో ఉండాలి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం మాపై భారత్ దాడి చేయబోతోంది అని పాకిస్తానే అంటుంది. ఆ ట్వీట్ చూశారు కదా, ఆ ట్వీటే పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ట్వీట్. ఇక ఇదే మీకు ఒక వారం రోజుల క్రితం ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందుకే మీరు అప్పుడు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు, ఆ తర్వాత మన దేశం చేసిన అప్రమత్తత గురించి, మన త్రివిధ దళాలు చేసిన సైనిక సన్నద్ధత గురించి, ఆ తర్వాత ఈ ట్వీట్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో చూద్దాం. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 చూసారా, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి వారం రోజుల క్రితం మాట్లాడాడు. గత నెల 22వ తారీఖున మన దేశ పౌరులపై, మన టూరిస్టులపై, మన భూభాగం మీద పాకిస్తాన్ పెంచి పోషించిన పెంపుడు కుక్కలు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత మనం ప్రతీకారం తీర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. దీంతో భయపడిన పాకిస్తాన్ ఏ క్షణమైనా భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని భావిస్తూ వస్తుంది. సో ఇప్పుడు మనం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. మన త్రివిధ దళాలను పూర్తి సన్నద్ధం చేసి పెట్టాం. నిజానికి యుద్ధం అనేది ప్రజల్లో ఉండే భావోద్వేగంతో ముడిపడి ఉండదు. యుద్ధ సన్నాహాలు, యుద్ధ చర్యలు అనేవి ప్రజల్లో ఉన్న భావోద్వేగంతో పాలకులు, ప్రభుత్వాలు, మిలిటరీ నిర్ణయాలు తీసుకోదు. వ్యూహాత్మకంగా మాత్రమే ప్రభుత్వాలు, వ్యూహాత్మకంగా మాత్రమే సైన్యం వెళుతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ కొన్ని కమెంట్స్ చూడండి, యుద్ధం ఎప్పుడు అంటూ ఎంతవరకు మనకి కమెంట్స్ వచ్చేవి. కానీ విన్నారుగా, చూశారుగా, రేపు మనం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాం. మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అన్న దాని గురించి మనకి రేపు అవగాహన కల్పించబోతున్నారు. ఇంతవరకు ఈ రోజు వరకు జరిగింది ఏంటి అంటే, మనం పాకిస్తాన్ని కొట్టడానికి కావలసిన సన్నద్ధతను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏ విధంగా సన్నద్ధతతో ఉండాలి. ఒకవేళ సైరన్ మోగిస్తే ఫస్ట్ సారి అలారం మోగింది అంటే ప్రజలు ఏం చేయాలి, రెండోసారి మోగింది అంటే ఏం చేయాలి, 2 సార్లు మోగితే ఏం చేయాలి, 3 సార్లు వరుసగా సైరన్ మోగితే ఏం చేయాలి, ఇలా కొన్ని కోడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దేశంతో కలిపి మన సిగ్నల్ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే, మన కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఏదైనా వరస్ట్ కండిషన్లో దెబ్బ కొడితే, అక్కడ మన కమ్యూనికేట్ చేయడానికి మీడియా
ఉండే అవకాశం లేకపోతే, మీడియాతో కమ్యూనికేషన్ చేయడానికి అవకాశం లేకపోతే సైరన్ మోగుతుంటుంది. ఒక్కసారి సైరన్ మోగితే ఏం చేయాలి?